హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నా. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి. నా కిచెన్‌ని మేకోవర్ చేసుకున్నాను. నా కిచెన్‌ని నాకు తగ్గినట్టు సరిదిద్దుకున్నాను. ఎందుకంటే రెంట్ రూమ్‌కొచ్చాం గదా! కిచెన్ అంతా చిందరవందరగా ఉందండి. అందుకే దాన్ని మంచిగా ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకుందామని ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్‌ఫుల్ అయితది, యూజ్‌ఫుల్ అయితదని మీకు షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేసుకున్నప్పుడు ఆ ఉన్న ర్యాక్స్ అన్ని మొత్తం తీసేయండి. తీసేస్తే దాంట్లో ఏమేమి సామాన్లు అన్నీ తీసేస్తే మీకు ఒక ఐడియా వస్తది. ఎక్కడ ఏం పెట్టాలని. దాంట్లో మళ్ళా ఎన్ని అన్‌యూజబుల్ ఉంటాయి, యూజ్ చేయనివి ఉంటాయి, డేట్ అయిపోయినవి ఉంటాయి. అవన్నీ మొత్తం మనం తీసేసి పక్కన పెట్టి నేను అలాగే మొత్తం నా షెల్ఫ్‌లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసి ఒక సైడ్‌లో పెట్టుకున్నానండి. ఇంకొకటొచ్చేసి మీరు కుకింగ్ టైంలోనే మీకు మీరు వంట చేసినప్పుడు ఎంతో అంత 1 మినిట్, 2 మినిట్స్‌లోనే ఆ టైంలోనే ఎంతో అంత క్లీనింగ్ చేసుకోండి. దాంతో మీకు టైం కూడా సేవ్ అయితది. మళ్ళా తర్వాతకి మీరు ఒకటేసారి మీకు పని కూడా పడదు. సో, మీరు చూడొచ్చు నేను మొత్తం నా షెల్ఫ్‌నంతా తీసేస్తున్నా. అంటే అన్ని సామాన్లన్నీ తీసేస్తున్నాను. మీరు చూడొచ్చు. మీరే విధంగా కిచెన్‌ని క్లీన్ చేసుకుంటారో నాకు చెప్పండి. సో, ఇవొచ్చేసి ఫ్లోర్ మ్యాట్స్ అండి. యాక్చువల్‌గా ఇవి నా పాత ఇంట్లో ఉన్నాయి. ఆ సైజ్‌గా ఉండే. సో, ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. దాన్ని ప్రాపర్‌గా వాష్ చేస్తా. అది ఆల్రెడీ క్లీనే ఉంది. కాకపోతే వాష్ చేస్తా. సో, ఇప్పుడు నా కిచెన్‌లో ఉన్న షెల్ఫ్‌లన్నీ మంచిగా క్లీన్ చేస్తున్నా క్లాత్‌తో. మొన్ననే షిఫ్ట్ అయినప్పుడే మొత్తం క్లీన్ చేశానండి. మళ్ళొకసారి నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నా. సో, ఆ మ్యాట్స్ అన్నీ బాగా దాన్ని మంచిగా కొంచెం కాలిన్ ఏసి, లిక్విడ్ ఏసి తుడిచి దాన్ని మళ్ళా అదే ర్యాక్‌లో పెట్టాను. సో, ఇప్పుడొచ్చేసి మంచి టిప్పు. మీరెప్పుడైనా మీకు రెగ్యులర్‌గా యూజ్ అయ్యేవన్నీ ముంగట పెట్టుకోండి. చాలా తక్కువ రేర్‌గా యూజ్ అయ్యేవన్నీ వెనకాల పెట్టుకోండి. అది చాలా సో, మీరు చూడొచ్చు ఇక్కడ అది చక్కెర, చాయపత్తి ఇవన్నీ ముంగట పెట్టుకున్నాను. పప్పులు, గిప్పులు అన్నీ ముందు అవొచ్చేసి ఎనకాల ఉన్నయన్నీ చాలా తక్కువ యూజ్ అయితాయన్నట్టు. సో, అవన్నిటిని బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఏవైతే మనకి ఎక్కువ యూజ్ అయితాయో అవి ముంగట పెట్టుకోండి. అది మనకి ఈజీగా ఉంటది. యాక్సెసిబుల్‌గా ఉంటది. మళ్ళా మనకు టైం కూడా వేస్ట్ కాదన్నట్టు. సో, నాకు నచ్చినట్టు నేను సరిదిద్దుకుంటున్నా. మీకు ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సో, అక్కడొచ్చేసి లాస్ట్‌లో మీకు చూపిస్తాను నేను ఎక్కడ ఏం పెట్టాననేది. సో, అదొచ్చేసి చేపలండి. ఎండు చేపలు మా డ్యాడీకి చాలా ఇష్టం. అందుకే ఆయన కోసం ఎండు చేపలు తీసుకొచ్చాము ఊరు నుంచి. సో, ప్రాపర్‌గా ఒక్కొక్కటి నేను అరేంజ్ చేసుకుంటున్నాను. నాకు తగ్గినంత వంట చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అరేంజ్ చేసుకుంటున్నాను. కిచెన్‌లో తప్పకుండా నీట్‌నెస్ మెయింటైన్ చేయాలండి. అప్పుడే మనకు పని చేయబుద్ధి అయితది. ఎక్కడైనా సరే నేను రాత్రి ఎంత లేట్ అయినా మొత్తం స్టవ్ అంతా మొత్తం ప్రాపర్‌గా క్లీన్ చేసే పండుకుంటాను. ఎందుకంటే పొద్దున్న చూస్తే చిరాకు అనిపిస్తది. అందుకే నైట్ పూట ఎప్పుడు బాసనలు పెట్టొద్దంటారు పెద్దోళ్ళు. అందుకే అంత నైట్ పూటనే మొత్తం అంతా క్లీన్ చేసుకొని పండుకుంటాను నేను. మీరు చూడొచ్చు ఒక్కొక్కని మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను. అరేంజ్ చేసుకుంటున్నాను. వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి తప్పకుండా. మీకేదో కొంత యూజ్ అయితదని నేను అనుకుంటున్నాను. సో, ఎంజాయ్ చేయండి వీడియోని. ఏవైతే డేట్స్ అయిపోయినాయి, ఏవైతే వగర మీరు ఎక్కువ యూజ్ అయినవి అవన్నీ మంచిగా క్రాస్ చెక్ చేసుకొని దాన్ని యూజ్ చేయకపోతే పారేయండి. వేస్ట్ అవి మీరు తర్వాత చేద్దాం అని. అట్లానే నేను ఎన్ని ఐటమ్స్ పడేసిన. మిల్ మేకర్ ఉండే అండి అది. ఉప్మా రవ్వ ఉండింది డీమార్ట్ నుంచి తెచ్చా. పల్లీలు ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నాయండి. అంతా ఇదొచ్చేసి మా మమ్మీది హెల్త్ కిట్ అన్నట్టు. ఆయుర్వేదిక్ తింటదామె పతాంజలివి. అందుకే ఆమెది ఒక కార్డ్‌బోర్డ్‌లో అరేంజ్ చేసి పెట్టానన్నట్టు. ఏవైనా ఒకటే సెక్షన్ ఐటెమ్స్ ఉంటే దాన్ని కార్డ్‌బోర్డ్‌ని దాన్ని గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ పెట్టి దాంట్లో అరేంజ్ చేసి పెట్టండి. మంచిగా ప్రాపర్‌గా ఉంటది. లుక్ వైస్ కూడా చాలా బావుంటది. అదొక టిప్ అనుకోండి. సో, దాంట్లో వచ్చేసి ఎక్స్‌ట్రా ఏమైనా గ్రాసరీ ఉంటది కదండీ! అవన్నీ పెట్టాను. ఈ 2 బకెట్స్‌లో మన ఎక్స్‌ట్రా ఏమైనా గ్రాసరీ మిగిలిపోతాయి కదా! అంటే కొత్త ప్యాకెట్స్ అన్నీ. దీంట్లో వచ్చేసి గోధుమ పిండి ఉంటదండి. ఆ స్టీల్ క్యాన్‌లో. ఇంకొకటి నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ దాంట్లో ఏమో బియ్యం పిండి ఉంటదండి. మేము ఇన్‌స్టంట్ దోస తింటామండి.
నానబెట్టి కాదు. దాన్ని జస్ట్ ఎప్పుడు తినాలనిపిస్తే ఆ పిండిని కలుపుకొని దోశ వేసుకొని తినొచ్చు అన్నట్టు. టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఏమంటారు, కారం పొడి, ధనియా పొడి, పసుపు పొడి ఎక్స్ట్రా ప్యాకెట్ అవి బాక్స్లో పెట్టుకున్నాను. సో చూస్తున్నాను ఎక్కడ సరిపోతే లేదు. సో ప్రెసెంట్ అయితే బకెట్ మీద పెట్టాను. సో ఇదండి. దీంట్లో వచ్చేసి అవి ఆవాలు, జీలకర్ర ఏవైతే మనకి ఎక్కువ యూజ్ అవుతాయో అవి ఇలా ఒక కార్బోట్లో పెట్టానండి. ఆవాలు, జీలకర్ర, నువ్వులు, మెంతులు, ఓమా, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ పెట్టుకున్నా. సో బియ్యం, ఇది వచ్చేసి బియ్యం అండి. అది ఏంటి అంటే అది ఒకటి వెండి కాయిన్ అండి. ఎప్పుడైనా పాత వాళ్ళు చెప్తారు, మా మమ్మీ చాలా సెంటిమెంట్ అండి. పాత వాళ్ళు చెప్తారు ఆ బియ్యంలో తప్పకుండా ఒక వెండి కాయిన్ అంటే వెండి కాయిన్ పెడితే మనకు ఆ బియ్యం అనేది ఎప్పుడు తరగదు అన్నట్టు, తక్కువ పడదు అన్నట్టు, ఎప్పుడు ఏ లోటు ఉండదు అన్నట్టు. సో మా బియ్యం క్యాన్లో తప్పకుండా ఒక వెండి కాయిన్ అనేది ఉంటుందండి, లక్ష్మీదేవిది. అది చాలా రోజుల నుంచి పెట్టాము. ఇప్పటికి మొత్తం అరిగిపోతుంది ఆ కాయిన్. ఒక తులం కాయిన్ అది. సో మీరు కూడా తప్పకుండా పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదంటే ఒక ₹1 కాయిన్ అయినా పెట్టండి. ఏమవుతుందండి పెడితే? నమ్మకం, నమ్మకం అంటే మీదనే విశ్వాసం కదా. మీరు నమ్ముకుంటే తప్పకుండా అదవుతుంది. సో నేను కిచెన్లో మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక వాల్పేపర్ ఆర్డర్ చేశాను మీషోలో. నేను చాలా వస్తుంది అనుకున్నా కానీ ఇలాంటిది 3 షీట్సే వచ్చాయండి. సరిపోలేదు. అయినా ఏం చేద్దాం, అడ్జస్ట్ చేసుకొని పెట్టాను. వాల్పేపర్ అయితే బాగుంది, దాని క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా పెట్టచ్చు. సో కిచెన్కి కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది, ఆ వాల్ అంతా గలీజ్గా అయిపోతుందని ఆ వాల్పేపర్ స్టిక్ చేస్తున్నానండి నేను. చాలా కష్టమైంది ఆ వాల్పేపర్ స్టిక్ చేయడానికి. అసలు అది గ్రిప్పే పడతలేదండి, మొత్తం బబుల్స్ బబుల్స్ ఫామ్ అయింది అది. సో మొత్తానికి 3 షీట్స్ వచ్చాయి కదా, 3 షీట్స్ని నేను అతికించేసాను. దీన్ని ప్రాపర్గా అతికించాలి. కొంచెం అతి ఇటు అయినా మొత్తం వాల్పేపర్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది ముందెనకాల అయిందనుకో చాలా ఇబ్బంది పడుతుంది అన్నట్టు. సో ఫైనల్గా నేను పెట్టాను, 3 వాల్పేపర్ స్టిక్ చేశాను. ఇంతే వచ్చిందండి. మీషోలో ₹140 తీసుకున్నారు. సో కిచెన్ కండిషన్ చూడండి, ఇలా ఉంది నా కిచెన్ కండిషన్. సో దీన్ని మొత్తం సరిదిద్దుకొని మీకు తర్వాత వీడియో పెడతాను. సో సో ఇదండి నా కిచెన్ చూడండి, మొత్తం నేను సరిదిద్దుకున్నాను. అక్కడ లాస్ట్లో వచ్చేసి ఒక స్టాండ్ పెడుతున్నాను. అక్కడ వచ్చేసి అన్నపూర్ణ దేవిని స్థాపన చేసుకుందామని, ఆగ్నేయములు అన్నపూర్ణ దేవి ఉంటే చాలా మంచిది కదా. సో అక్కడ మంగళవారం, శుక్రవారం దీపం పెడదామని అక్కడ అన్నపూర్ణ దేవిని పెడదామని అనుకుంటున్నాను. సో చూద్దాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అండి. చూడొచ్చు నా కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, చూడొచ్చు మీరే. ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇది చూడొచ్చు, మీ ఐడియా ఉండొచ్చు ఇక్కడ ఏం పెట్టింది. ఇది మసాలా ఆకు, అది మా మమ్మీ పైసలు ఉంటాయి దాంట్లో. ఇది వచ్చేసి పచ్చడలు, ఇది వచ్చేసి ట్యాబ్లెట్స్ అండి, మా మమ్మీ ట్యాబ్లెట్స్ తింటుంది. ఇవి కూడా మా మమ్మీ ఆయుర్వేదిక్ కిట్ అది. సో కారం, ధనియా, పసుపు, ఈ చాయపత్తా, ఇవి వచ్చేసి పప్పులు, ఇవి వచ్చేసి ఎండు చేపలండి. బ్లూ బాక్స్లో అన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. దీంట్లో వచ్చేసి కారం ఇందాక చెప్పాను కదా, దీంట్లో వచ్చేసి బియ్యం ఉంటుంది, రేషన్ బియ్యం. దీంట్లో వచ్చేసి బియ్యం పిండి ఉంటుంది. దీంట్లో వచ్చేసి రైస్ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి గోధుమ పిండి. దీంట్లో కూడా ఎక్స్ట్రా. దీంట్లో వచ్చేసి అన్నీ కసూరి మేతి, నువ్వులు, మెంతులు, జీలకర్ర, ఓమా, ఆవాలు ఇవన్నీ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు అన్నపూర్ణ దేవిని పూజ చేసుకున్నా. ఇప్పుడే దీపం ముట్టించేసా. మా ఇంటి అన్నపూర్ణ దేవి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఫస్ట్ టైం అండి అలా చెప్తారు పెట్టమని. సో పెట్టాను, చూద్దాం ఏమేమి లాభాలు వస్తాయి మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో కిచెన్ని చూడొచ్చు, నీట్గా క్లీన్ చేసుకున్నాను. అది వచ్చేసి వేడి నీళ్ళు అండి, మా మమ్మీ తాగుతుంది. చూడొచ్చు, ఇదండి నా కిచెన్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని. చాలా టైం పట్టిందండి ఆర్గనైజ్ చేసుకోనికి కానీ సరిదిద్దుకోనికి. వీడియోని తప్పకుండా చూసారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులు, మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్తో వీడియోలు తీసి చూపిస్తాను. థ్యాంక్ యూ.